అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈరోజు మరొక డిఎస్సి యాస్పిరెంట్ మన మురళీధర్ క్లాస్ రూమ్కి రావడం జరిగింది. సార్ పేరు ధర్మరాజు గారు. ఈయన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 56వ ర్యాంకును సాధించి మంచిగా 75.88 స్కోర్, అంటే ఆల్మోస్ట్ 76 స్కోర్తో ఈరోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సాధించడం జరిగింది. ఈయన టెట్ స్కోర్ తక్కువ అనమాట, అంటే 106 106 మార్కులు, 106.8 అంటే 106.8 మార్కులతో ఈయన డిఎస్సి జర్నీని మొదలుపెట్టారు. చాలా పకడ్బందీగా మొదలుపెట్టి సక్సెస్ అయ్యారనమాట. అంటే మనలో చాలామంది టెట్ స్కోర్ తక్కువ ఉంది, కొట్టగలమా లేదు అనుకుంటారు కదా. సో వాళ్ళందరికీ సార్ విజయం ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది అనమాట. అలాగే కేవలం ఎడ్యుకేషనే కదా, ఆటల్లో ఫస్ట్, అందులోనే కాదు ఇతరత్ర కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఫస్ట్ ర్యాంక్. ఒక మిమిక్రీ కావచ్చు, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే ఒక ఇంకో యాక్టింగ్ కావచ్చు, ఏం చేసినా సరే అన్ని రంగాల్లోనూ ఆల్రౌండర్ అంటాం కదా, అలా ఫస్ట్గా ఉంటాం. డిఎస్సిలో కూడా మంచి ప్రతిభను సంపాదించుకుని ఎన్ని ఆటంకాలు ఎదురైనా అవన్నీ ఎదుర్కొని ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. అసలు ఈ జర్నీ ఎలా సాగింది, ఆయన యొక్క ప్రిపరేషన్ ఎలా చేశారు, ఆ కంటెంట్ ప్రిపరేషన్ ఎలా ఉంది, మెథడాలజీ ఎలా ఉన్నది, ఇలా అన్నీ కూడా తెలుసుకున్నాం. ఓకే, నువ్వు జడ్లో రండి, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ నమస్తే సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి చెప్పండి, అంటే మీ ఊరు. సార్ నా పూర్తి పేరు గుర్రాల ధర్మరాజు అండి. మాది జంబూపట్నం గ్రామం, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా సార్ నాది. అంటే ప్రజెంట్ కూడా తూర్పుగోదావరినా? ప్రజెంట్ కూడా తూర్పుగోదావరి. ప్రజెంట్ తూర్పుగోదావరి జిల్లా. ధర్మరాజు, ఇప్పుడు డిఎస్సి ప్రిపరేషన్ అనేటువంటిది ఎంతకాలం పాటు మీరు చేశారు? సార్ నేను ఎగ్జాక్ట్లీ చేయాలి, ఖచ్చితంగా చేయాలి చెప్పాలంటే ఒక 5 నుంచి 6 సంవత్సరాల దాకా, 5 సంవత్సరాల నుంచి ఇదే పని సార్ నాకు. 5 సంవత్సరాల నుంచి? 5 సంవత్సరాల నుంచి ఇంకా వేరే స్కూల్లో జాయిన్ అవటం కానీ, వేరే పర్సనల్ వర్క్ చేయడం కానీ ఏమీ లేదు సార్. దీని మీద ఉన్నానండి. కొన్ని చిన్న చిన్న ఉన్నాయి కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా లెక్క చేయకుండా దీని మీద ఉన్నాను సార్. ఇంకా బాగా చెప్పాలంటే సార్, నాది 2011లో రిలీవర్ సార్ నాది. అప్పుడు వెంటనే బీఈడి అదే డిఎస్సి 12 తీసాడు. అది నేను సరిగ్గా పెద్దగా, అంటే స్టార్టింగ్ కుర్రాళ్ళు యుక్త వయసు, మాకు లక్ష్యం అంటే ఏమీ లేదు సార్. ఇలా తీసారు, ఇలా తీసిన వెంటనే ఏదో రాసేయాలి, పెద్ద ఏదో చూడండి 10th లో ఫస్ట్, ఇంటర్లో డిగ్రీ ఫస్ట్, అలాగా బీఈడీలో కూడా ఫస్ట్ అండి. ఇలా ఫస్ట్ వచ్చాను కదా అని ఇదంతా ఏంటి ఇలా రాసేస్తే ఇవన్నీ ఫస్ట్ లో పాసే కదా, ఇలా కాంపిటీషన్ ఉంటదని, ఇలాగా మెరిట్ లో కొట్టాలని నాకు ఏం తెలుసు సార్ నిజంగా. ఏదో రాసేసానండి 2012లో. అయితే రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వస్తే నాకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి సార్. అంతేగా మరి, అసలు డిపాజిట్ కూడా రాలేదు సార్. వాస్తవంగా చాలా తక్కువ వచ్చినాయి. తర్వాత దాని షేమ్ ఎలా ఫీల్ అయ్యానంటే సార్, నాకు బయట సొసైటీలో విజేతలు చూడడం, తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఏ ఉద్యోగం లేపడంతో అసలు ఏంటి ఇంత లోతు ఇలా ఉంటుందా, ఇలా కాదనుకుని నెక్స్ట్ డిఎస్సి ప్రిపేర్ అవుదామని 2014లో నేను మళ్ళీ కూర్చోవడం జరిగింది. నాకు ఒక ప్రశ్న. 2012లో ఓవర్ కాన్ఫిడెన్స్, బహుశా అది మీ యొక్క గత చరిత్ర బట్టి వచ్చి ఉంటుంది. డిగ్రీలో ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, 10th లో ఫస్ట్, దాని మీద ఫెయిల్ అయ్యారు. ఓవర్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే థియరిటికల్ ఎగ్జామ్ వేరు, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, అది మీరు గ్రహించుంటారు కదా. సరే, మరి 2018 ఎందుకు ఫెయిల్ అయ్యారు సార్? 2018 ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ పోస్టులు చూడగానే నేను డిసప్పాయింట్ అయిపోయాను. అంటే 45 ఉన్నాయి సార్ అప్పుడు. అప్పుడు ఓపెన్ లో 12, మొత్తం మీద ఇలాగ ఉండడంతో సర్లే ఎలాగోలా ప్రిపేర్ అవుతుందిలే అన్నట్టు నేను ప్రిపేర్ అయ్యానండి. చాలా బాగా ప్రిపేర్ అయ్యాను, కానండి వస్తుందా రాదా అన్న క్వశ్చన్ మార్క్ తోనే ప్రిపేర్ అయ్యానండి. ఖచ్చితంగా కొట్టాలి అని ఉండేది, కానండి ఎఫర్ట్స్ అయితే అంత అలాగే ఇవ్వలేకపోయేవాడిని అండి. దాంతో 18 కూడా నాకు 404 ర్యాంక్ వచ్చింది సార్. నాకు 6000 మంది రాశారు. అంటే 45 పోస్టులు మిమ్మల్ని డిస్కరేజ్ చేశాయని చెప్పొచ్చా? అవును సార్, 45 డిస్కరేజ్ చేసింది సార్. అంటే పోస్టులు తక్కువ ఉంటేనే ప్రిపరేషన్ చేయలేకపోయాం, అంటే తక్కువ ఉండటం వల్ల చేయలేకపోయానండి. ఇంటికాడ మా అమ్మగారు ఆరోగ్యం కూడా ఒక కారణం ఉంది సార్. అప్పుడు హెల్త్ ప్రాబ్లం, అమ్మదే హెల్త్ ప్రాబ్లం కూడా ఉందండి. అందువల్ల నేను ఫోకస్ సరిగ్గా చేయలేకపోయాను సార్ 18. ఇప్పుడు 2 డిఎస్సీలు గమనించుకుంటే 12 ఫెయిల్ అయ్యారు, 18 ఫెయిల్ అయ్యారు. 12 ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఫెయిల్ అయ్యారు. బహుశా ఇది చాలా మందిలో ఉంటది. అంటే నేను ఎవ్రీథింగ్ ఫస్ట్ కదా, కాబట్టి ఇది ఎంతలే అనేటువంటి ఒక చిన్నతనంతో, అదే చిన్న చూపుతో మనం బయలుదేరుతాం. అది తెలుసుకున్నారు. 2018 ఏమో పోస్టులు తక్కువ, అవునండి.
భయం ఉన్నది మళ్ళీ భయం ఉంది. ఇంత కాంపిటీషన్లో నేను నిలబడతానో లేదో అనేటువంటి ఒక కాంపిటీషన్లో మీరు చేశారు, అవును సార్. అందువల్ల అది ఫెయిల్ అయ్యారు. సో ఇలాంటి మీరు అవునండి. 2025 ఏపీ డిఎస్సికి వచ్చే సమయానికి ఆ, 75.88 మార్కులతో ఆ, అద్భుత విజయాన్ని సాధించారు. 56 ర్యాంక్ వచ్చింది సార్. 56 ర్యాంక్ వచ్చింది స్టేట్ మొత్తానికి, డిస్టిక్లో. అవును సార్. ఎలా మిమ్మల్ని మీరు మార్చుకోగలిగారు, మళ్ళీ నేను కొట్టగలిగినటువంటి ఒక స్థితిలోకి మీరు ఎలా రాగలిగారు? సార్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే మా ఆడియన్స్ని చూసి చెప్పండి. ఆహా సార్, మై డియర్ ఫ్రెండ్స్, నేను ముఖ్యంగా అనుసరించిన ప్రణాళిక ఎలాగ ఉన్నదో నేను మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు మన మురళీధర్ గారి సార్ గారికి అని చెప్పాలి. ఎందుకంటే నా లైఫ్లో అసాధ్యాన్ని అంటే సుసాధ్యంగా ఈయన మలిచారు. ఏ విధంగా నేను చెప్పదలుచుకున్నానండి. సార్ అన్నట్టు నేను 12 ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయింది. 14 కూడా నేను దగ్గర దాకా వచ్చాను. సరైన ప్రణాళిక లేక నేను మిస్ అవ్వడం జరిగిందండి. 18లో మా అమ్మగారి హెల్త్ విషయం కానీ తర్వాత పోస్టుల రీత్యా మనకు వస్తుంది ఏంటి ఎంత ప్రిపేర్ అయినా అన్న ఉద్దేశంతో నేను పోగొట్టుకోవడం జరిగింది సార్. అయితే ఈ 2025కి వచ్చేటప్పటికి నాకు కొన్ని అవమానాలు కొన్ని సంఘటనలు కూడా జరిగేవి. ఎలా జరిగాయి అంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరికి చాలామందికి నా ఏజ్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవడం, తర్వాత చాలామంది ఏదో చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకొని సెటిల్ అయిపోయి అలా వెళ్ళిపోయేవారు. నేను ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకేం చేస్తున్నా ఇలాగా ఎదురయ్యాయి. అవన్నీ తీసుకునేవాడిని. నా ఉద్దేశం ఏంటంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతానని అనుకునేవాడిని, కానీ అది సొసైటీలో ఆ విధంగా ఫేస్ చేసేవాడిని. తర్వాత మా అమ్మగారు ఆరోగ్యం ఇచ్చా కూడా బాగుండేది కాదు, ఇంటికాడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కాదు. ఒకటే ఫిక్స్ అయ్యాను, ఈ సొసైటీలో కానీ మనం మన మంచిగా బతకాలి అంటే మన ఇంట్లో కూడా మంచి గౌరవం కావాలంటే ఈసారి డిఎస్సి కొట్టాలని ఫిక్స్ అయ్యాను. ఇలాంటి ప్రయాణంలో ఎలారా బాబు ఈ పోయిన డిఎస్సి లాగా ఈ డిఎస్సి కూడా అయిపోద్దా ఏంటని చాలా బాధపడేవాడిని. అలాంటి టైంలో సారు మన మురళీధర్ గారు వీడియోలు చూసేవాడిని అండి యూట్యూబ్లో. సార్ని 2 years బ్యాక్ చూశాను, కానీ ఏదో చెప్తారులే మనం చదువుకోలేమా ఓన్గా అనే ఉద్దేశం ఉంటుంది. అయితే సారు అప్పుడు కూడా నాకు టెట్లు రాసేవని మంచి మార్క్స్ వస్తే వచ్చేవి కాదు. సారు తెలంగాణలో డిఎస్సి ఆస్పిరెంట్స్ విజేతలతో కొన్ని వీడియో అండ్ ఆడియోలు తీసుకున్నారు, వాళ్ళ సక్సెస్ విషయాలు చెప్పడం జరిగింది. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి టెట్లో కూడా వాళ్ళ ఆడియోలు వినివ్వండి. అందులో నాకు గమనించింది ఏంటంటే చాలా 97 మార్కులు టెట్ వచ్చినా సరే డిఎస్సి విజేతలుగా ఇచ్చారు. అది నాకు ఆ లైన్ టచ్ అయిందండి. అంటే తక్కువ స్కోర్ వచ్చినాడు కూడా డిఎస్సి కొట్టగలడు అన్న లైన్ టచ్ చేయడంతో సమస్య లేదు, ఎలాగైనా సార్ దగ్గర నేను గైడెన్స్ తీసుకోవాలి, ఆయన కోచింగ్ తీసుకోవాలి, ఆయన టెస్టులు రాయాలని ఫిక్స్ అయిపోయానండి. అప్పుడు సార్కి వెంటనే ఇమ్మీడియట్గా ఫోన్ చేశాను. సార్ ఇలాగా టెట్ ఇలాగ అయింది, నేను ఫోన్ చేశాను సార్కి. సార్ ఇలాగ నా పేరు ఇదండి ధర్మ సార్, ఇలాగ నీకు జాయిన్ అవుదాంట. తప్పకుండానమ్మా అన్నారు. సార్ ఇంత చెప్పారు, ఇలాగ నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యంతో అక్కడి నుంచి అసలు అప్పుడు కూడా నేను జాయిన్ అయ్యాను, కానీ సార్ని ఎందుకో కానీ కొంచెం తక్కువ అంచనా వేసాను, వాస్తవం ఒప్పుకోవాలి. ఏదో పెడతారులే టెస్ట్లో మామూలుగా అనుకున్నాను. తీరా చూస్తే సార్ ప్రణాళికలు ఏంటంటే 100 days ప్లాన్ ఇచ్చారండి. 100 days ప్లాన్ ముందర చిన్న చిన్న టెస్టులు అయ్యి పెట్టేవారండి. ఆ టెస్టుల్లో వరల్డ్ హిస్టరీ సంబంధించి మన ఆధునిక యుగం ఏదో ఫస్ట్ టెస్ట్ పెట్టారండి. ఆ టెస్ట్లో అసలు మినిమం మార్క్స్ కూడా నాకు రాలేదండి. అసలు కోల్పోయానండి, చాలా డిపాజిట్లు కూడా గల్లంత అయిపోతా అన్నట్టు రాలేదు. రెండో టెస్ట్ పెట్టారు, అది కూడా రాలే. అయితే సార్ ఏం చేసేవారంటే టెస్టులు పెట్టేటప్పుడు ర్యాంకులు కూడా ఇచ్చేసేవారండి, పేర్లు ర్యాంకులు ఇచ్చేయడంతో నాకు సేమ్ ఫీల్ అయ్యాను. ఇదేంటి నేను ఇంత బాగా చదువుతాను, ఇంటర్మీడియట్ కాలేజీ నా గ్రూప్ ఫస్ట్, డిగ్రీ కాలేజీ ఫస్ట్, బీఈడీ ఫస్ట్, నేను ఎందుకు వెనకపడుతుందని నా మీద కోపం వచ్చింది. సార్కి మళ్ళీ ఫోన్ చేశానండి. ఫోన్ చేయడంతో సార్ ఏం చేశారంటే, సార్ నేను ఇలాగండి నాకు టాప్ 10లో ఉంటానండి అన్నానండి. సార్ ఏమన్నారంటే టాప్ 10 కాదు టాప్ 30లో ఉండి చాలు ధర్మ అన్నారు. అనగానే నేను ఏం చేశాను చూద్దాం సార్ అనుకున్నాను, రంగంలో దిగాను సార్. అప్పుడు మొదలెట్టారండి 100 days ప్లాన్. సార్ దేవుడు సార్ మీరు నిజంగా చెప్పాలంటే. అసలు 100 days ప్లాన్ మా జీవితంలో ఎంతలా సక్సెస్ అయిందంటే, టైము ఒక 6 నెలలు ఇస్తే 3 నెలల్లో సార్ సెక్షన్లో ఉన్నాం. 100 days ప్లాన్ స్టార్ట్ అయ్యింది. సార్ ఫస్ట్ ఒక 4 లెసన్లు ఇచ్చేవారు, అది అయిపోయిన తర్వాత ఇంకో 4 నెలలు ఇచ్చేవారు, ఇంకో 4 లెసన్లు, అలాగే 12 లెసన్లు ఒకసారి పెట్టేవారు. పై నుంచి కింద నుంచి పైకి ఎలా ఉండేదంటే నిజంగా ఊపిరి తీసుకోవడానికి కూడా, అంటే ఆయన కష్టపడతాడని కాదు, సారు మా గురించి కష్టపడుతూ మాకు టెస్టులు పెట్టేవారండి. అలాగా మేము పండగ కూడా సార్ మీకు చెప్పలేదు, ఒకసారి సంక్రాంతి పండగ కూడా వెళ్ళాను సార్. ఆ 3 రోజులు కూడా మీరు టెస్ట్ పెట్టారు సార్. ఆ 3 రోజులు కూడా మేము కూర్చొని ఆ టెస్ట్ రాయాల్సి వచ్చిందండి.
అప్పుడు టెస్టులు రాస్తుంటే నాకు మార్క్స్ కూడా తక్కువ వచ్చి, ఎప్పుడైతే మీరు ర్యాంకులు ఇవ్వడంతో మా ఫ్రెండ్స్ కూడా ఇందులో ఉండేవారు సార్. వాళ్ళ ర్యాంకులు వాళ్ళ మార్కులు చూస్తే నా మీద షేమ్ ఫీల్ అయ్యండి అండి. అప్పటి నుంచి మొదలెట్టాను సార్. 100 ప్లాన్స్ అన్ని కూడా మంచి స్కోర్ వచ్చేది సార్. అంటే 75 కాదు కానీ 70% అలాగ వచ్చేది సార్. ఇలాగ ఉండడంతో మేము 4-5 మీ గ్రూప్ లో వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యాను సార్. వాళ్ళందరూ ఒక 4 గ్రూప్ పెట్టుకుని మాట్లాడడంతో ఈసారి మన 9 టెస్టుల గ్రాండ్ టెస్ట్లోకి వచ్చాను సార్. ఆ ప్రణాళిక అయితే మాకు అద్భుతం సార్. అప్పటికే మేము సబ్జెక్ట్ ఇంకా పిప్పి చేసేసాం సార్. ఈ 9 టెస్టులు పెట్టేటప్పటికి ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ నాకు 100 వచ్చినాయి సార్. 100 రావడంతో మా ఫ్రెండ్కి ఎవరికో 105 వచ్చినాయి, తర్వాత 110 వచ్చినాయి అవుట్ ఆఫ్ 160కి. అయితే అప్పుడు ఇదేంటి వీళ్ళకి వస్తే నాకు ఎందుకు రాకూడదు అని ఫిక్స్ అయ్యానండి. ఆ 100 నుంచి తర్వాత టెస్ట్ 105, తర్వాత టెస్ట్ 110, మాక్సిమం 110 ఇలాగ వచ్చేయండి. దాదాపుగా 75 దాకా వచ్చివ్వండి. అన్ని టెస్టులు అని చెప్పలేదు కానీ 75% అయితే వచ్చి 70% వచ్చింది. అప్పుడు మీరు వీడియోలు చేసి చెప్పారండి మాట, బాబు ఇది ఫైనల్ కాదు, ఈ గ్రాండ్ టెస్ట్లో మీకు 100 వస్తే మెయిన్ టెస్ట్ లో 110 వస్తాయి, 110 వస్తే 120 వస్తాయి అని అలాగ అనేవారు. నాకు 110 అలాగ వచ్చేసారు యావరేజ్ గా. 2-3 టెస్ట్లో టాప్ 20లో ఉండడం 120 కూడా వచ్చినాయి సార్. ఒక 2-3 టెస్టులు వచ్చినాయి. అది ఈ రోజు ఫలితం ఏంటంటే ఆ 160కి నాకు ఎగ్జాక్ట్ గా 123 వచ్చినాయి సార్. అది కేవలం మీ వల్ల వచ్చినాయి సార్. నిజంగా మీరు లేకపోతే నాకు రావు. అంటే ఉన్నదే మాట్లాడుకోవాలి. ఎందుకంటే అండి నేను ఇంగ్లీషు ఎంఏ ఇంగ్లీష్ ఉంది, నాకు ఎకనామిక్స్ ఉంది, సోషల్. నేను ఏం చేసేవాడిని అంటే ఒకేసారి రెండు పెట్టలు కొట్టాలన్నట్టు నేను ఇంగ్లీష్ మీద కాలేజ్ వాడిని, ఇటు మీద కాలేజ్ వేయడం వల్ల నాకు టెట్ స్కోర్ లేదండి. నేను ఇంగ్లీషు మీద ఫోకస్ చేసి దీని ఫోకస్ చేశాను. అందువల్ల నేను ఇంగ్లీష్ వదిలేసుకుందాం అనుకున్నాను. అందువల్ల నాకు టెట్ స్కోర్ నిజంగా లేదు సార్. నాకు 14.24 ఉంది. నేను నిజంగా మీ దగ్గర ఉండమైతే నేను ఫస్ట్ నుంచి 16 దాటి ఉంది సార్. సార్ నాకు 14.24 ఉన్నా సరే, 106.80 ఉన్నా సరే, మీ టెస్ట్ లో రాయడం వల్ల ఈ రోజున నేను జిల్లాలో 6,000 మందిలో నేను 56 సార్. ఈ రోజు నేను మీ ముందు నేను ఇలాగ వచ్చి మన మిత్రులందరూ చెప్తున్నానంటే ముఖ్యంగా మీరు పెట్టిన భిక్షనే నేను అనుకోవాలి సార్. ఏం కాదు, కష్టపడ్డారు, మీరు సాధించారు. అవును సార్. రైట్. అంటే మీకు ఈ డిఎస్సికి సంబంధించి ప్రధానంగా మేమిచ్చిన 100 రోజుల్లో ప్రణాళిక అద్భుతంగా ఉపయోగపడింది. అత్యద్భుతం సార్. ఓకే, సంతోషం. అంటే ప్రణాళిక మేము ఇవ్వటం గొప్ప కాదు కానీ ప్రణాళికను తూచా తప్పకుండా ఫాలో అయ్యారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీకు పండుగలు ఉండవు, ఏమీ ఉండవు, ప్రిపరేషన్లో కనుక దిగితేనే. అది మీ మాటల ద్వారా నాకు అర్థమైంది. సంక్రాంతి పండుగ కూడా మేము చేసుకోలేకపోయాము ఎగ్జామ్. ఎందుకంటే కొన్ని పండుగలు మనం త్యాగం చేస్తే జీవితం అంతా పండుగే. ఈ రోజు మీరు అది అనుభవిస్తున్నారు. మీరే కాదు, ఈ రోజు మన వాళ్ళు 500 పైచీలుగా పిల్లలు కొట్టారంటే వాళ్ళందరికీ రోజు పండుగ దినమే కదా. సో అది చక్కటి వివరణ ఇచ్చారు. ధర్మరాజు, మరొక ప్రశ్న ఏంటంటే, సాధారణంగా మనం డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు రోజువారీ ప్రణాళిక ఎలా ఉండేది? మీ యొక్క రోజువారీ ప్రణాళిక ఎలా ఉండేది? నా దృష్టిలో పెళ్ళైన వాళ్ళు బాగా చదవగలుగుతారు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళు చదువుతారు. చదవలేని వాళ్ళు ఎవరంటే బ్యాచిలర్స్. ఎందుకంటే అన్ని రకాల సమస్యలు వీళ్ళకే ఉంటాయి, అన్ని రకాల ఇబ్బందులు వీళ్ళకే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ పరిధి పెద్దది, ప్రపంచం అంతా వీళ్ళదే కదా. అదే పెళ్ళి అయిందనుకో ప్రపంచం వాళ్ళ ఇంటికే పరిమితం. ఉద్యోగం ఉంటే ఉద్యోగం, ఆఫీసు, ఇల్లు, అదే పరిమితం. కానీ బ్యాచిలర్కి ప్రపంచం అంతా ప్రపంచం. ప్రతి అడ్డమైన సమస్య మీద వేసుకుంటాడు, ప్రతి అడ్డమైన అంశము కూడా మనసులోకి మెదులుతూ ఉంటుంది. ఇటువంటి మానసిక, సామాజిక, ఇతరత్ర అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. దాన్ని మీరు ఎదుర్కొంటూ మీ రోజువారీ ప్రణాళిక అంటే మీరు సుమారు 5 సంవత్సరాల నుంచి చదివానన్నారు కదా. సో ఇలా రోజువారీ ప్రణాళిక ఎలా ఉండేది మీది? సార్ నా రోజువారీ ప్రణాళిక ఎలా ఉండేది అంటే అండి, నేను సింపుల్గా చెప్పాలంటే అండి, ఎవరు కూడా సింగిల్గా చదవకుండా ఫస్ట్ నేను ఏమంటానంటే, రూమ్ తీసుకున్న వాళ్ళు అయితే 4-3 గ్రూప్గా మనం పెట్టుకోవాలి సార్. వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలి సార్. వాళ్ళు ఒక టాపిక్ తీసుకున్నారంటే ఇంకో పర్సన్ ఇంకో టాపిక్ తీసుకోవాలి. ఈ టాపిక్ మీద ఈ పర్సన్నే క్వశ్చన్లు అడగమనాలి సార్. ఓకే. అతను మామూలుగా అంటే మనస్ఫూర్తిగా డెప్త్గా అడుగుతున్నాడో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఎవరో ఈ రోజుల్లో పైన అడిగేస్తున్నారు, అలా కాకుండా అతను అడగమనాలండి. సేమ్ స్థాయి కూడా ఉండాలి. అలాంటి చూసుకొని మనం రూమ్ లో పెట్టుకోవాలి. తర్వాత అతను అడిగిన తర్వాత మనం అతన్ని అడగాలి సార్. ఇలా గ్రూప్ డిస్కషన్ ఉంటేనే ఇది ఫస్ట్ గా సక్సెస్ అవుతాం సార్. ఏది మీరు ఇచ్చిన ప్రణాళిక చేస్తూ, ఇప్పుడు రేపు టెస్ట్ అనుకోండి, మీరు కొన్ని లెసన్స్ ఇస్తారు 4-5, ఆ లెసన్స్ గురించి డిస్కస్ చేసుకుంటే అక్కడ అయిపోతుంది. రెండో పాయింట్ ఏంటంటే, నేనైతే ఎలా ప్రిపేర్ అయ్యాను, నేనైతే ఎలా సజెషన్ ఇస్తానంటే అండి, ఫస్ట్ మన సిటీలో కానీ ఎక్కడన్నా దూరంగా కానీ స్టడీ హాల్
ఒక స్టడీ హాల్ ఒకటి నేను తీసుకున్నాను సార్ నేనైతే. ఓకే. అది ఆ స్టడీ హాల్ ఏం చేసిందంటే అక్కడ ఒక అతను మెయింటెనెన్స్ చేసి వాడి దగ్గర నేను బాగా ఫ్రెండ్షిప్ గా ఉండి ఒక తాళం నా దగ్గర పెట్టుకునేవాడిని అండి. నేను డేని ఎలాగా విభజించుకునేవాడిని అంటే అండి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5కి లేచివ్వండి సార్. సో 5 నుంచి 5:30 అంటే బ్రష్ ఇలాంటివి చేసుకుని నేను వాష్రూమ్ అని చేసుకుని 5:30కి స్టడీ హాల్లో కూర్చునేవాడిని సార్. ఎగ్జాక్ట్ గా డైలీ సార్ 5:30 కల్లా నేను స్టడీ హాల్లో ఉండాల్సిందే. 5:30 to అంటే నేను రోజుని చదువున 4 భాగాలుగా డివైడ్ చేశాను సార్. ఫస్ట్ ఏంటంటే 5:30 to 8 సార్. 5:30 to 8 ఒక సబ్జెక్ట్ చదివాను సార్. 5:30 to 8 ఒక సబ్జెక్ట్. 8 to 9 బ్రేక్ ఇచ్చాను సార్. అంటే 8 రూమ్ కి వెళ్ళి టిఫిన్ చేసి స్నానం చేసి వచ్చేవాడిని. 9 సార్, ఎగ్జాక్ట్ 9 సార్, 1 అవర్ సార్. 9కి వచ్చేవాడిని. 9 నుంచి మళ్ళీ లైన్ గా 1 గంట దాకా చదివాను సార్. 1 గంట దాకా చదివి 1 గంటకి మళ్ళీ రూమ్ కి మరి బ్రేక్ ఇచ్చేవాడిని. అక్కడ మేము డ్యూటీలు వేసుకునేవాళ్ళం సార్. రైస్ అని ఇలాగ సంథింగ్ మాకు రైస్ రెడీగా ఉండేది. 1 గంట 2 బ్రేక్ ఇచ్చేవాడిని సార్. ఇదంతా కూడా నేను ఎగ్జామ్ దగ్గరలో అండి. ఒకవేళ 6 నెలలు సంవత్సరం ఉంటే ఒక ప్రణాళిక ఉంటదండి. నేనంతా ఈ 3 నెలలు 4 నెలలు ఉన్నప్పుడు చేసింది ఇలా చేశాను. మళ్ళీ 5 గంటల దాకా చదివాను సార్. సాయంత్రం 2:30 to లేదా 5 గంటల చదివి ఒక టీ అలవాటు ఉంది సార్ నాకు. 5 గంటలకు టీ తాగివ్వండి అండి అంతే. ఇంకా మళ్ళీ 8 గంటల చదివాను సార్. నాన్ స్టాప్ 8 అండి. మళ్ళీ సేమ్ 8 గంటలకు వెళ్తాం, భోజనం చేసేది, స్నానం చేయడం, మళ్ళీ 9 గంటలకు వచ్చేసాను సార్. 9 గంటలు టు 10:30 ఒక సబ్జెక్ట్ చదివాను సార్. ఆ 10:30 దాకా ఒక సబ్జెక్ట్ చదివాను అండి. 10:30 నుంచి ఇంచుమించు 11:30 12 గంటల దాకా నేను చదివాను నైట్ అండి కంపల్సరీ. ఇది దాదాపుగా ఉదయం 5 నుంచి రాత్రి 12 దాకా ఇంచుమించు సార్ 18-16 అవర్స్ దాదాపుగా నాన్ స్టాప్ గా 15 గంటలు మీరు చివరి 4 నెలలు 5 నెలలు ఈ 100 days ప్లాన్ టైంలో. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీరు ప్రిపరేషన్ చూసుకుంటే 2018లో ఫెయిల్ అయ్యారు కాబట్టి తర్వాత స్టార్ట్ చేస్తుంటారు మేబీ 2019 ఆ ప్రాంతంలో. మరి అప్పటి నుంచి ఇదే ఫార్ములానా? అప్పుడు ఏం చేశారు సార్? అప్పుడైతే ఇంత ఫార్ములా లేదు సార్. అప్పుడు అయితే ఏం చేసేవాడిని అంటే సార్, ఒక సబ్జెక్ట్ తీసుకొని హిస్టరీ తీసుకున్నాను అనుకోండి, 6th నుంచి ఇంటర్ దాకా అది ఒక 5 రోజులు ప్లాన్ పెట్టుకునేవాడు సార్. 5 రోజులు హిస్టరీ చదివాను సార్. అది అంటే ఒక పట్టు కోసం, అంటే వాట్ ఈస్ వాట్ తెలుసుకోవడం కోసం హిస్టరీ పక్కన వేసేవాడిని. తర్వాత ఎకనామిక్స్ అలాగే ఒక 5 రోజులు, తర్వాత పాలిటీ ఒక 5 రోజులు, తర్వాత జాగ్రఫీ 5 రోజులు, ఇలాగా చదువుతూ ముందుకెళ్ళివ్వండి సార్. అంటే అంత సీరియస్ అయితే కాదు కానీ మినిమం ఒక 10 గంటలైనా చదివ్వండి ఏది ఎలా ఉన్నా సార్. ఆ లేజర్ టైంలో మీరు ఏదైనా వర్క్ చేసేవారా ఓన్లీ దీని మీద? అంటే సార్ వర్క్ అంటే ఎలా చెప్పాలంటే సార్, నేను 1-2 ట్యూషన్లు చెప్పేవాడిని సార్. అంతే తప్పించి వేరే వెళ్ళదు. ఇంకా బాగా చెప్పాలంటే నేను చదువుకుంటూ ఉండాలి, డబ్బులు రావాలి, ఫుడ్కి ఇబ్బంది పడకూడదు అన్నది కూడా చూసుకున్నాను. ఊళ్ళోనో దిక్కున ఒక కాలేజ్ దగ్గర ఏంటంటే మాకు తెలిసిన అతను, ఒరే నువ్వు అలాగా అంటే ఈక్వల్ టు వాచ్మెన్ టైప్, ఒక సెక్యూరిటీ టైప్, నువ్వు అలా కూర్చుంటే చాలు, నువ్వు ఫ్యాన్ ఇస్తారు, చైర్ ఉంటది, నైట్ డ్యూటీలు, నైట్ కి ఎంత 12,000 15,000 10,000 ఇదని. నేను అలాగ ఆలోచించానంటే డబ్బులు సంపాదిస్తే నా లక్ష్యం కాదండి. అప్పుడు ఆ 10,000 15,000 చదువుతాం, మెయింటెనెన్స్ కి పోవాలి, చదువు పోవాలి. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే నైట్ అక్కడికి వెళ్ళిపోయాను సార్. నాకు ఒక టేబుల్ ఇచ్చేవారు, ఒక ఫ్యాన్ ఇచ్చేవారు, చక్కగా ఒక కాలేజీ లాంటిది కూర్చొని ఒక చదువుకుంటామే. ఆ వాండర్ చూసినా సరే నేను చదువుకుంటున్నానా అన్నది అతను పట్టించుకునేవాడు కాదు, మెలుగుగా ఉన్నాడో లేదో చూసుకునేవాడు. అంటే అది చేసింది ఎలాంటి పని అయినా చూసుకోలేదు, ఏది చేద్దాకైనా నేను ఫిక్స్ అయిపోయాను. ఆ విధంగా నేను ప్లాన్ చేసుకుని చదువుకునేవాడిని. అందుకే నేను అంటాను, వర్క్ ఈజ్ వర్షిప్. అవును సార్, అవును. మన పనిని మనం ప్రేమించాలి, అది చిన్న పని పెద్ద పని అని. అవును సార్. ప్లస్ ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మన లక్ష్యానికి ఉపయోగపడే విధంగా మార్చుకోవాలి. అవును సార్, అవును సార్. సో మీరు ఆ విషయంలో మనకు బాగా నచ్చారు. థాంక్స్ సార్. సో విద్యార్థులారు గుర్తుపెట్టుకోండి, మనం ఒక లక్ష్యం సాధించాలంటే ముందు చాలా డ్యూటీస్, చాలా యాక్టివిటీస్ చేయవలసి ఉంటుంది. అవునండి. అటువంటి సందర్భంలో ఏంటంటే చేసే పనిని చేస్తూ మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి పనిని మనం ఉపయోగించుకోవాలి. ఇంకో మాట ఏంటంటే సార్, లక్ష్యం ఇదే. నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను, ఎంఏ ఎకనామిక్స్ చేశాను, తర్వాత బీఈడి చేశాను, స్పెషల్ బీఈడి కూడా చేశాను సార్. అంటే నేను ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా తక్కువ అంటే 15,000 20,000 ఇస్తారు. కానీ నా లక్ష్యం ఏంటి, డిఎస్సి పడతాం. అందువల్ల నేను ఏ కాలేజీకి కానీ ఎట్లకి కానీ వెళ్ళలేదు. నాకు అవకాశాలు ఉన్నాయి, వెళ్ళలేదు. అవకాశం లేదని కాదు, టైం కిల్లింగ్ అవుతుంది. అందుకోసం నేను ఫిక్స్ అయ్యాను. తెలివైన పని అది. అవునండి. ధర్మ అంటే మా గ్రామంలో ఊరు వెళ్తే జాబ్కి వెళ్ళాలనుకున్నానండి. ఒకవేళ చనిపోతే ధర్మ మాస్టర్ పలానా వీధిలో మాస్టర్ చచ్చిపోయాడు అని మాస్టర్ అన్న పదంతోనే చచ్చిపోవాలనుకున్నాను సార్. ఆ విధంగానే ఫిక్స్ అయ్యింది. మీరు అలా ఫిక్స్ అయ్యారు కాబట్టి ఈ రోజు ఇంత అద్భుతంగా విజయాన్ని సాధించారు. థ్యాంక్స్ సార్. రైట్. ఇప్పుడు
మరొక ప్రశ్న ఏంటంటే, మనం చదవటం ఒక ఎత్తు. ఓకే సార్. ఇప్పుడు మీరు తీసుకుంటే 2019 నుంచి చదివారు. ఎస్ సార్. చివరి దశలో కూడా ప్రణాళికలు వేసుకుని చదివారు. అవునండి. రివిజన్ అనేది మరొక ఎత్తు అంటాను నేను. అవునండి ఈ రివిజన్కి సంబంధించి మీరు ఏం చేసేవారు? ఎలా ఉండేది రివిజన్? సార్. రివిజన్ అంటే సార్ ఎలా చేసేవాడిని అంటే అండి, ఉమ్, నేను డెప్త్ అంటే మంచి హార్ట్ హెవీ సబ్జెక్టులు ఉంటాయి కదండి, ఈ ఎకనామిక్స్ కానీ జాగ్రఫీ, అవును ఈ అక్షాంశ రేఖాంశాలు, ఇలాంటి ఒక నెంబర్స్, అవును ఈ ఇవి ఉంటాయి కదా టేబుల్స్ లాంటి, Tables, ఇలాంటివి data, ఉన్నాయన్నీ కూడా సంవత్సరాలు. మార్నింగే చదివేసివ్వండి సార్. ఓకే. మార్నింగే చదివేసివ్వండి అండి వాటికి. ఆ, తర్వాత ఈజీగా ఉండే సివిక్స్ కానీ చిన్న చిన్న హిస్టరీ లాంటి అలాంటివి ఏం చేసేవాడిని అంటే ఆఫ్టర్నూన్ చదివ్వండి సార్. ఓకే. అలాగే వేసుకునేవాడిని. అంటే నా ప్లానింగ్లో ఎలాగా చదివానంటే, ఉమ్, రివిజన్ విషయం అయితే నేను మార్నింగ్ 5:30 to 8 దాకా అయితే ఉమ్. అసలు మెథడాలజీని వదిలివ్వండి కాదు సార్. మార్నింగ్ మెథడ్. మార్నింగ్ మెథడ్ పెట్టేసివ్వండి సార్. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది మైండ్, ఎలాగ ఉంటుంది మీరు చెప్పిన గైడెన్స్ పరంగా నేను మెథడాలజీ చదివేసివ్వండి. 9 to మన 1 గంట దాకా ఎక్కువ 160 బిట్లు, దాదాపుగా 100 బిట్లు. 100 బిట్లు వచ్చేది ఏంటి అంటే 40 బిట్లేమో మన ఈ మెథడ్, తర్వాత ఒక 15 హిస్టరీ, 15 ఏమో జాగ్రఫీ. ఈ 15, 15, 30, 30, 40, 75 కదా సార్. ఈ 70కి మధ్యాహ్నం దాకా నేను కేటాయించుకోండి సార్. అంటే మెజారిటీ ఇదే ఉంది కాబట్టి నేను 6 నుంచి ఇంటర్ దాకా చదివేసివ్వండి సార్. సో మధ్యాహ్నం నుంచి ఏం చేసేవాడిని అంటే 2:30 to సాయంత్రం 6 దాకా ఈ ఎకనామిక్స్ కానీ పాలిటీ కానీ చదివివ్వండి సార్. నైట్ వచ్చి ఏం చేసేవాడిని అంటే 8 to 10:30 లోపు ఈ సైకాలజీ కానీ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ ఒక 10:30 దాకా చదివివ్వండి. ఈ 10:30 నుంచి 12 దాకా ఈ కరెంట్ అఫైర్స్ చదివివ్వండి. రైట్. అది ఓకే. అంటే రివిజన్ ఎలాగా అంటే రివిజన్ ఒక సబ్జెక్ట్ చదువుతారు, మరి రివిజన్ చేస్తేనే కదా మనకు గుర్తుంటది. ఓకే. ఎలా మీరు రివిజన్ చేసేవారు సబ్జెక్ట్? రివిజన్ అంటే సార్ నేను సబ్జెక్ట్ తీసుకున్న చిన్న చిన్న కోడ్లు కూడా పెట్టుకునేవాడిని సార్. ఓకే. చిన్న చిన్న కోడ్లు కూడా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో భక్తి విద్యముల్లో మధ్వాచార్యుడు ద్వైత్వం, నింబార్కుడు ద్వైత్వం, ఇలా ఇవి కొంచెం కష్టం సార్. నేను దానికి ఏం చేసేవాడిని అంటే మా నీ సా వర అంటే ఆ వ్యక్తుల యొక్క మొదటి అక్షరాలు తీసుకునేవాడిని. వాళ్ళ యొక్క గ్రంథాలు వాళ్ళ యొక్క మొదటి అక్షరాలు చూసుకునేవాడి. అంటే మా నీ సా వర, ఇదేమో ద్వై, 1 ద్వై, 2 ద్వై, 3 అద్వై, శుద్ధ విశిష్ట, ఇలా అనుకున్నామండి. ఇది కంపేర్ చేసుకుని మీరు. అవును సార్. ఓకే ఓకే. ఇప్పుడు రివిజన్కి అంటే ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత రివిజన్ మనం చాలా కీలకంగా భావిస్తాం కదా. అవును సార్. ఇప్పుడు రివిజన్ అనేది మీరు రోజు చేసేవారా, లేకపోతే రోజు రివిజన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారా? అది ఎలాగంటే సార్, ఇప్పుడు ఇంపార్టెంట్ కొన్ని టాపిక్స్ ఉంటాయి సార్. విజయనగర సామ్రాజ్యం, కాకతీయులు కానీ, జాగ్రఫీలో కొన్ని లెసన్స్ కానీ, ఆ 4 సబ్జెక్టుల్లో కొన్ని ఉంటాయి సార్. అది వీక్లీ 2 days ఒకసారి ఒక 2 గంటలు అయితే ఆ హార్డ్ సబ్జెక్ట్కి నేను రివిజన్ పెట్టేసుకునేవాడిని సార్. ఓకే. డేటా లాంటివి కానీ, అవసరమైతే ఫ్రెండ్కి ఫోన్ చేయడం కానీ, వాళ్ళ డిస్కషన్తో కానీ ఆ రివిజన్ దాని మీద 2 hours ఫస్ట్ అయి చదివేసేవాడిని. ఎందుకంటే ఫస్ట్ అయి దాటే వెళ్తాడు కాబట్టి. రైట్. ఆ విధంగా నేను వెళ్ళిపోయాను సార్. ఓకే. అంటే ఇలాగ రివిజన్ మాత్రం కంపల్సరీగా 2 hours 1 hour కూడా రోజులో ఒక రోజు అటు ఇటు అయినా సరే ఫస్ట్ ప్రతిరోజు వెళ్ళివ్వండి. ఎందుకంటే అందులో కంపల్సరీగా బిట్ కాబట్టి. రైట్. ఇప్పుడు మరొక ప్రశ్న భవిష్యత్ చాలా మంది విద్యార్థులు కూడా అవసరం అవుతుంది. డిఎస్ అంటేనే టెక్స్ట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు. ఈ పాఠ్య పుస్తకాలని 6th నుంచి ఇంటర్ వరకు చదవటం కదా మనం కంటెంట్ కోసం. అలాగే మెథడ్ ఏదైనా పాఠ్య పుస్తకాలు మన టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్ యొక్క ప్రిపరేషన్ మీరు ఎలా చేశారు? ఏ విధంగా చదివారు టెక్స్ట్ బుక్స్ని? ఓకే సార్. నేను ఫస్ట్గా ఏం చేశానంటే అండి 6th నుంచి ఇంటర్ దాకా బుక్స్ అనేది పెట్టుకున్నాను సార్. ఓకే. ఒక 6 నెలల్లో ఇలా సంవత్సరం ఉన్నప్పుడు అయితే 6వ తరగతి ఫస్ట్, 6th, 7th, 8th ఇలా చదివివ్వండి, లేదా సబ్జెక్ట్ వారి చదివివ్వండి. ఈ 3 నెలలు 4 నెలల దగ్గరకు వచ్చివ్వండి అయితే ఏం చేసివ్వండి అంటే సార్ పైనుంచి వచ్చివ్వండి సార్. ఫస్ట్ 9th చదివివ్వండి సార్, 10th చదివివ్వండి సార్. 10th మొత్తం బుక్ చదివేసివ్వండి. తర్వాత 9th చదివానండి, తర్వాత 8th, తర్వాత 7th,
తర్వాత 6th ఇలా చదివాను. పైనుంచి కిందకి దిగారా? పైనుంచి కింద చదివానండి. రైట్, ఓకే. నేను దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయలేదండి. ఇంటర్ కూడా బాగా చదివానండి. అసలు ఇంకో విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంపిటీషన్ లో ఇంపార్టెంట్ అనే పదం అయితే తీయకూడదు సార్. ఇంపార్టెంట్ అని ఎందుకంటే నేను 3 పేపర్లు చూస్తే ఏదో ఒక విద్యుతీకరణ గురించి ఏదో అడిగి అది 42% ఎంత అడిగాడు సార్. అది 44 ఇచ్చాడు, 42 ఇచ్చాడు, 48 ఇచ్చాడు. అది ఎక్కడ ఉందంటే టెక్స్ట్ బుక్ మూల కింద ఉంది సార్, కింద ఉంది సార్. అందువల్ల నేను మిత్రులు చెప్పేది ఏంటంటే కాంపిటేటివ్ లో ఇంపార్టెంట్ అనేది తీయకూడదండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఉన్నా ఫస్ట్ అది చదివేలా, ఏదైనా మూల నుంచి చదివేలా. ఇంటర్ అంటే సరే అందరూ భయపడిపోతారు సార్. ఇంటర్ను కూడా మనం వదలకూడదు. ఇంకోటి ఏంటంటే సార్, అసలు కాంపిటీషన్ లో మిత్రులు చెప్పదలసింది ఏంటంటే అండి, జాలి, దయ, కరుణ ఈ 3 ఉండకూడదు. అసలు మనకి జ్వరం వచ్చింది, లేకపోతే మనకు ఆరోగ్యం బాగలేదు, మనకు డబ్బులు లేవు అని ఈ రోజుల్లో ఎవరు మనకు సాయం చేయరండి. ఎవరికో మనకు సాయం చేయరు. మనమే నిలబడాలి, మనమే చదవాలి. ఆ విధంగా నేను ఈ సబ్జెక్ట్ ని గ్రోత్ చేసుకుంటూ వచ్చానండి. ఎక్కువ శాతం ఇంటర్, 10th, 9th బాగా ఫోకస్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ని మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తుంటారు సార్? నేను మినిమం ఏ టెక్స్ట్ బుక్ అయినా మినిమం ఒక 10 సార్, మినిమం 10. మాక్సిమం అయితే ఒక 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. నేను లెసన్ చదివేసినప్పుడు సార్, మీరు చెప్పడం వల్లే నేను డేట్లు వేసివ్వండి సార్. ఒక లెసన్ చదివేసిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రివిజన్ గా డేట్ మనకి ఎంత గ్యాప్ వచ్చిందని తెలుస్తుంది కాబట్టి మిమ్మల్ని మీ పరంగానే ఫాలో అయ్యాను సార్. ఈసారి ఓన్ డిసిజన్ గానీ ప్రయోగాలు చేయదలుచుకోలేదు సార్. మొత్తం నేను ఏది కాస్తే అది మీరు ఏదైతే అదే చేసింది సార్. ఈ రోజు మీ ముందున్నానంటే మీరు ఇచ్చిన గైడెన్స్ వల్లే సార్. ఓకే. ఇప్పుడు మరొక ప్రశ్న, డిఎస్సిలో మనం కంటెంట్ ఎంత ముఖ్యం, మెథడ్ కూడా అంతే ముఖ్యం అని చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటాను నేను. అవును సార్. మీరు 2012, 18 టైంలో నాకు తెలిసి మెథడాలజీ మీకు అర్థమై ఉండకపోవచ్చు. అవును సార్. ఇప్పుడు గ్రిప్ వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. అవును సార్. ఎన్ని వచ్చినాయి మెథడాలజీలో మీకు? సార్ నాకు మొత్తం 40కి 32 సార్, అంటే 20కి 16 వస్తుంది. 16 మార్కులు అంటే మంచి స్కోర్. అవును సార్. సో ఇది ఎలాగా మీరు మెథడాలజీ మీద పట్టు ఎలా సాధించారు? సార్ నేను మెథడాలజీ మీద పట్టు సాధించడానికి కారణం ఏంటంటే మీది 2-3 వీడియోలు విన్నాను సార్. అసలు హౌ టు ప్రిపేర్ ఈజీ లెవెల్స్ కింద మీరు చెప్పడం జరిగింది. అంటే నేను మెథడాలజీ అయితే తీసుకోలేదు కానీ మీరు చెప్పేసిన క్లాసులు విన్నాను సార్. యూట్యూబ్ లో క్లాసులు విన్నాను, అది ఎలా చదవాలని కూడా మీరు చెప్పారు. నేను అప్పుడు ఏం చేశానంటే అండి 2012, 2014, 2018, 24 బుక్స్, ఈ 3 రకాల అకాడమిక్ బుక్స్ దగ్గర పెట్టుకున్నాను సార్. ఎక్కువ శాతం 2018 బుక్ పచ్చడి చేశాను సార్, గ్రీన్ బుక్ అండి. చాలా దారుణంగా చదివాను సార్. అది చదివేయడంతో ఈజీ అయిపించింది. అంటే ఫస్ట్ లో ఏమనుకోండి బైహార్ట్ చేసి సార్, అది తెలియకపోతే బైహార్ట్ చేసేస్తుంటే ఎగ్జామ్ లో ఆడు అప్లికేషన్ మెథడ్ లో తిరిగి ఇచ్చేవాడు సార్. నేను అది పెట్టుకోండి కాదు సార్. ఇప్పుడు నైపుణ్యం గానీ, ప్రశంస గానీ, ఈ అభిరుచి గానీ ఇవన్నీ ఈక్వల్ గా ఉండి అడిగేటప్పుడు నేను సరిగ్గా పెట్టుకోండి కాదు. ఇలా కాదనుకుని ఏం చేసేవాడిని అంటే మీరు చెప్పిన ప్రణాళిక పరంగా కొత్త బుక్స్ కూడా చదవాలన్నట్టు నేను 2024 18 బుక్స్ దగ్గర పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రాథమిక పాఠశాల కానీ, ప్రాథమిక ఉన్నత పాఠశాల, మాధ్యమిక ఉన్నత అని ఒక పేజీలో ఉండేదండి. ఇంకో పేజీలో సేమ్ ఇలాగ ఉండేదండి. సేమ్ ఒక టెక్స్ట్ బుక్ లోనేమో ఇప్పుడు చూడండి వర్తులాకార ఉపగమం కానీ, అంశరహిత కానీ, ఏకగాంధ్రం కానీ, మనోవిజ్ఞాన శాస్త్రం కానీ ఉండేది. అట్ ద సేమ్ టైమ్ కొత్త బుక్ లో కూడా ఉండేది. నేను ఏం చేసేవాడిని అంటే 2018 బుక్ లో ఉన్న పేజీ నెంబర్ 2024 పేజీ ఆ టాపిక్ లో వేసేవాడిని, ఆ పేజీ నెంబర్ ఇది వేసేవాడిని. 2 వేసేసుకుని అవసరమైతే ఒక షార్ట్ నోట్స్ కూడా రాసుకునేవాడిని సార్. ఇలా రాసేసుకునేవాడిని, ఇదే చదివాడిని సార్. ఇంకా ఈ నన్ను అడిగితే 3 పుస్తకాలు ఒక టాపిక్ వస్తే ఒక దగ్గరకు వచ్చేయాలి సార్. ఎందుకంటే ఎగ్జామ్ వచ్చినప్పుడు మనకు అంత టైం ఉండదండి. 3 వేరుగా, అదేదో ఇప్పటి నుంచే నేను 3 పుస్తకాలు దగ్గరెట్టి అర్థం చేసుకుంటే చదవాలి సార్. అది ఎలాగంటే అండి బైహార్ట్ కాకుండా మనమైతే ఆ పరిస్థితి ఒక విద్యార్థి వచ్చాడనుకో, అతనితో ఎలా డీల్ చేస్తాం, ఆ సమస్యతో మనదైతే ఎలాగా అని అందులోకి వెళ్ళిపోవాడి. ముఖ్యంగా నేను ఈ ప్రశ్నలకి ఇబ్బంది పడేవాడిని అండి. ఏంటంటే విద్యా ప్రమాణాల మీద, తర్వాత పర్యవేక్షణ గాని, ఉపగమ, అది నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోవాడి. ఇలా కాదు అనుకుని ఈ పర్యవేక్షణ ఇది ఉంది కదండి, ఆగమన ఉంది కదండి, ఇండక్టివ్ మెథడ్ లో నేనే వెళ్ళిపోతే బయటికి ఎలా ఉండేవాళ్ళని అన్నట్టు నేనే
బయటికి వెళ్ళినట్టు నేనే చేసుకున్నట్టు అన్ని నేనే ఇలా చేసుకునేవాడిని అండి. ఆ, మధ్య మధ్యలో మీరు చెప్పే చిన్న చిన్న కోడ్లు కానీ అవును. అవన్నీ ప్రణాళిక పాటిస్తూ అండి ఆ, చిన్న చిన్న తప్పులు చేశానండి. నేను ఈ ఎగ్జామ్లో అయితే ఈజీ క్వశ్చన్లు మర్చిపోయానండి. ఓకే. అక్కడ అంటే ప్రిపరేషన్ వేరు, ప్రజెంటేషన్ వేరే అండి. ప్రెజెంటేషన్. మనకి ఎంత ప్రిపేర్ నాకన్నా 120 130 వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ అవును. టెట్లో. అవును. వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాలేదు సార్. అవును. సో ఒక ప్లానింగ్ గా మీరు ఇచ్చిన గైడెన్స్ ఇలా చదవడం వల్ల ఈ రోజున మంచి మార్క్స్ వచ్చింది సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్ చెప్పదలుచుకుందే అవగాహన అని కాదు, ఇందులో కూడా కొన్ని బట్టి కూడా ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే బట్టి లేకుండా ఉండదు ఇంకా. విషయ అవగాహన కానీ 40 మార్కులు కానీ, తర్వాత ఇచ్చిన వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవడం, ఉమ్, సమాచార సేకరణ, అదో లైన్ అనేది ఆ లైన్ అనేది పట్టేయాలి. అవును. ఆడు ఇచ్చింది ఏమడుతుంది సార్ ఒక టెస్ట్లో, ఒకసారి బేసిక్ ఇస్తున్నాడు, ఒకసారి కఠినం ఇచ్చాడు. 4వ 5వ అంటాడు. బేసిక్ ఇచ్చినప్పుడు కఠినం పెట్టలేదు, కఠినం ఇచ్చినప్పుడు బేసిక్ రాయలేదు. అవును. అప్పుడు మనం 2 విధాలుగా ఫిక్స్ అయిపోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఏంటంటే విద్యా ప్రమాణాలు ఎన్ని 6, అవన్నీ కంఠస్థం చేస్తావు, ఏం చేస్తావు, కోట్ పెట్టుకుంటావు, మనకు అనవసరం. అవును. 6 మన మైండ్ లో ఉండాలి. అవును. డెప్త్ కి వెళ్ళాడు అనుకోండి, డెప్త్ కి అయినా సరే మనం పెట్టిలాగా ఉండాలి. సో 2 విధాలా ఫిక్స్ అయిపోవాలి, ఎలా వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. రైట్. చాలా చక్కగా కంటెంట్కి సంబంధించి వివరణ ఇచ్చారు, మెథడాలజీ కూడా వివరణ ఇచ్చారు, చాలా బాగుంది. సో సార్ చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే మెథడాలజీకి సంబంధించి 3 పుస్తకాలు చదివినట్టుగా చెప్పాడు, పాత బుక్ కొత్త బుక్. సరే, ఇప్పుడు నేను అది యూట్యూబ్లో చాలా వందల సార్లు చెప్పినటువంటి మాట, మీరు అది ఫాలో అయ్యారు, సంతోషం. ధర్మరాజు, నాకు ఒక ప్రశ్న. ఇప్పుడు చాలా కాలంగా ప్రిపరేషన్ ఉన్నాం కదా, 2019 నుంచి ఉన్నారు, డిఎస్సి టైం వచ్చేటప్పుడు కూడా ఉన్నారు, మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చి ఉంటాయి మీకు. ఇప్పుడు డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మనం ప్రేరణ కోల్పోయే సందర్భాలు ఉంటాయి, ఆత్మస్థైర్యం కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి, డిల్యూట్ అవుతాం అనమాట, డిల్యూట్ అవ్వచ్చు, మనం ఇంకా ఒకలాంటి నిరుత్సాహంలోకి వెళ్ళిపోతుంటాం. మీరే కాదు, చాలా మంది వెళ్ళిపోతుంటారు. సో మీరు కూడా అటువంటి పరిస్థితి చూసుంటారు ఈ 4-5 సంవత్సరాలుగా చివరి దశలో. అలాంటి సందర్భంలో మళ్ళీ తిరిగి ఎలా రీబ్యాక్ అయ్యారు అది చెప్తే. ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, మన వాళ్ళకి అవసరం. మీలాంటి ఆస్పిరెంట్స్, ధర్మరాజు లాంటి కొన్ని వందల మంది ఉంటారు, అందులో ఒక్కరైనా మీ నుంచి ప్రేరణ పొందుతారు అనేది ఉద్దేశంతో ఈ ప్రశ్న అడుగుతాను. ఎలా మీరు ఆత్మస్థైర్యం కోల్పోయినప్పుడు ఎలా మీరు దాన్ని రీబ్యాక్ అయ్యారు సార్? ఇప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోయి రీబ్యాక్ అవడానికే సార్, వ్యక్తిగతంగా సార్, ఇప్పుడు నేను ఒకటి క్వశ్చన్ వేసుకున్నానండి. నేను కూలి పని చేయలేను, బయటికి వెళ్ళి 5 కేజీల మూట నేను ఎత్తలేను. ఒకసారి ఎత్తగలను, 2 సార్లు ఎత్తగలను. ఆ బయట పని ఏంటంటే మనలో బలం ఉన్నంత వరకే. ఎప్పుడైనా మనకు జ్వరం వస్తే ఆ రోజు పనిలోకి వెళ్ళాం, మనకు జరగకుండా జరిగితే మన మీద ఆధారపడ్డ వాళ్ళు అలా ఫ్యూచర్ పోయినట్టే, మన ఫ్యూచర్ పోయినట్టే. ఎగ్జాక్ట్లీ. ఈ అన్నిటికి ఒకటే పరిష్కారం ఏంటి? జాబ్ కొట్టడం. నేను అనుకున్నాను, ఎప్పుడు ఒకటే ఫిక్స్ అవుతానండి, ఈ సమాజంలో మనకు మంచి పేరు రావాలన్నా, మన ఫ్యామిలీలో గుర్తింపు రావాలన్నా ఒక్క జాబ్, అందులోని డిఎస్సి, ఇది ఆంధ్ర సివిల్స్ లాంటిది. మా గ్రామంలో కానీ మన జిల్లా ఎక్కడైనా సరే మిగతా ఉద్యోగాల కన్నా టీచర్కి ఉన్న వాల్యూ అలాంటిది. ఎందుకంటే నా జీవితంలో కొట్టిన వాళ్ళకి ఉన్నటువంటి రెస్పెక్ట్ కూడా నా మీద ప్రభావం చూపించింది. ఆ విధంగా నేను ఇలాగ వచ్చాను. నేను ఏం చేసేవాడిని ఆల్రెడీ మీకు చెప్పా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరికి కూడా కాంపిటేటివ్లో రాణించలేక వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి చేసుకున్నారు. నేను గ్రామంలోకి వెళ్ళినా నేను పెళ్లి కూడా దీనికోసమే చేసుకోలేదు. జాబ్ రావాలని ఎలా పెంచుతాం ఏంటి అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏం కాదండి. అలాగా ఒకటి అనుకున్నామండి, పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు, వాళ్ళకి నచ్చిన వృత్తిలో వాళ్ళు సెటిల్ అయిపోయారు. అలాగ అనుకునేవాడిని. నేను ఒక టేబుల్ నేను స్టడీ హాల్ తీసుకున్నాను, ఆ పైన 3 రాసుకునేవాడిని అండి. ఒకటి ఏంటంటే, నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను రాజమండ్రిలో కోచింగ్ నేను స్టడీ హాల్ తీసుకున్నాను, నేను ఇక్కడ ఎందుకు వచ్చాను. తర్వాత నేను జీతం కూడా రాసుకునేవాడిని, ఈ యొక్క జీతం కూడా రాసుకునేవాడిని. నా ఇంటికాడ నన్ను ఎప్పుడు ప్రేరేపించే ఒక ఇన్సిడెంట్ కూడా రాసుకునేవాడిని. తర్వాత నేను ఒకవేళ జాబ్ వచ్చాక నా యొక్క రిజల్ట్ ఎలాగ సక్సెస్ అయ్యాక ఎలా ఉంటుంది అది కూడా 3 రాసుకునేవాడిని. జాబ్ వచ్చేసిన తర్వాత సొసైటీ నాకు వచ్చేటువంటి గౌరవం కానీ, ఏ విధంగా ముందుకెళ్తా, ఇవన్నీ నేను అనుకుంటూ టీచర్ అయిపోయాను అనుకుంటూ ముందుకెళ్ళివ్వండి. ఇవన్నీ రావాలంటే మనకి బద్ధకం కూడా వచ్చేస్తారు. బద్ధకం కూడా రాకుండా ఉండాలంటే మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే బతకం ఉంటుంది. ఫైనాన్స్ సపోర్ట్ నాకు ఉండేది కాదండి. ఉదాహరణ ఏంటంటే, మా అగ్గరు బంధన్ బ్యాంక్ అని 60,000 తీసారు సార్ నాకు మొన్న లోన్ కింద తీసారండి. అది ఎలా వచ్చిందంటే, ప్రతి మంగళవారం నేను ఉన్నా లేకపోయినా 1,200 కట్టాలి సార్. 1,200 అంటే నెలకి ఎంత అవుతుందండి? ఇంచుమించుగా 4,800 దాకా నేను కట్టాలి సార్. దాదాపుగా 5,000 అయిపోతుంది. నా మెయింటెనెన్స్ దాదాపుగా 5,000 అవుతుంది, రూమ్ రెంట్ దాదాపుగా 10,000 అవుతుంది. నేను ఒకటే అనుకున్నానండి, 10,000 తెచ్చింది 60,000. నేను ఏం చేశాను అనుకుంటే, నెలకు దాదాపుగా 10,000 అవుతుంది, 4 నెలల టార్గెట్ పెట్టుకుందాం, తెచ్చిన దాంట్లోనే
నేను కట్టివ్వండి. కొత్తగా నేను ఎక్కడో చేస్తాం కాదండి, తెచ్చిందే మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. వారం వారం నేను మంగళవారం నెల నెలకి అలా రొటేట్ చేస్తూ ఇలా చదివండి. ఫ్రెండ్స్ ఎవరి మీద కూడా నేను ఆధారపడలేదండి. ఎందుకంటే వాళ్ళకుండి కష్టాలు వాళ్ళకుంటే ఒక 2000 3000 ఇవ్వచ్చేమో కానీ మన జీవితాన్ని కాపాడేది అంత లేదండి. ఇది సార్ నేను ఈ విధంగా నేనెంతటి మోటివేషన్ చేసుకునేవాడిని. ఆ సమాజంలో నేను ఎలా బతకాలి, నేను బయట కష్టపడలేను, మంచి హోదా ఉండాలి, ఇంటికాడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలని ఇలాగా నేను అప్పచెప్పు ఎదుటి పని చేసి ఏంటండి నీ ఎదుటివాడి మీద ఆశించకుండా మా ఫ్యామిలీ మా పెద్దమ్మ గారు ఇలా ఉన్నా సరే నేను ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను ఉంటూ ఇలా వడ్డీలు తెచ్చుకుంటూ నేను ఇలాగా చదివాను సార్. ఇది సార్ పూర్తిగా ఈ 5 years లో ఎప్పుడైనా పూర్తిగా నిరుత్సాహానికి లోనైన సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? వచ్చింది సార్. అంటే 5 years అంటే ఎలా చెప్పాలంటే అది మన లాస్ట్ ఇయర్ అంటే ఈ గవర్నమెంట్ కూడా ముందు నోటిఫికేషన్ టైంలో మన 12 ఉన్నాయి అన్నారు. అప్పుడు నేను వైజాగ్ లో ఉన్నానండి. వైజాగ్ లో ఉంటే మా ఫ్రెండ్ నేను రామకృష్ణ అనే పిహెచ్డి యాత్రిని ఆ ఫ్రెండ్ నేను బీచ్ లో ఉన్నానండి. ఈ 12 పోస్టులు చూడగానే నాకు ఇంక జీవితం అంతమైపోయింది, ధర్మగఢ్ చాప్టర్ ఎంతతో క్లోజ్, నేను ఎంతో కళ్ళగన్నాను, ఇక్కడతో అయిపోయిందా అనుకున్నాను. పక్కన సముద్రం అండి, వెళ్ళిపోదామా చచ్చిపోదామా దూకేద్దామా ఇంకెందుకు బతుకున్నా అనవసరం అనిపించింది. ఇది వాస్తవం. తర్వాత మా ఫ్రెండ్ చెప్పుకుంటే ఏంట్రా నువ్వు ఎలాంటి చేస్తా అలాగే చెప్పడం ధైర్యం ఇచ్చాడు. అప్పుడు వెనక్కి రావడం జరిగింది. నా పరిస్థితి ఎలాగైపోయిందంటే నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు నాన్న ఇంకెన్నాళ్ళు నాన్న ఇంకెప్పుడు వస్తుందా నాన్న, తెలుగుగా చెప్పాలంటే 18 నుంచి ఇప్పుడు దాకా డిఎస్సి లేదు, ఒకవేళ మధ్యలో ఉంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదన్నా తెలియదు కదా. ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు వాలంటీర్ పోస్టులు కూడా పడ్డాయి సార్. వాలంటీర్లు మా చుట్టుపక్కల 4-5 వచ్చినాయి. అది వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అది కూడా నన్ను అడిగారండి, ఏమని నాన్న నీకు వాలంటీర్ ఉద్యోగం కూడా రాలేదేటానా, నీకు రాదంటావా, ఇంక మనకి లేదంటావా. నాకు వదల అనిపించింది. కాంట్రాక్ట్ పోస్టులు ఊళ్ళో చిన్న ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు ఇలా ఉండేయండి. అవి కూడా వచ్చినప్పుడు మా అమ్మగారు ఉన్నారండి. అప్పుడు మా అమ్మగారు అవన్నీ వాళ్ళ సంతోషం చూసి నాన్న నువ్వు ఈ విధంగా కూడా పనికిరావా నాకు క్వశ్చన్లు వేసివ్వరండి. మా నాన్నగారు కూడా ఎందులోన్నా జాయిన్ అవ్వచ్చు కదా నాన్న ఇలాగ అనివ్వరండి. పేపర్ న్యూస్ ఏదైనా చూసి ఫోన్ చేసి బాబు పలానా ఉద్యోగం అంటారా, పలానా దిక్కునంటారా, నెలకి ఎంత ఇస్తారంటారా, నువ్వు ఎంతరంటే నాకు ఏడుపు వస్తుంది. నాన్న నీ కొడుకు ఈరోజు కొట్టబోతున్నాడు, ఒక చిన్నదానికి టార్గెట్ కాదు పెద్దదానికే టార్గెట్ పెట్టాడు, మనతో మన కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పాలనుకునేవాడిని అండి. అది ఒక సక్సెస్ తోనే నువ్వు ఊరు వెళ్ళి అలా అనుకునేవాడిని. కానీ నాకు అవకాశం వచ్చేది కాదు. దేవుడి దైవాలు మంచి నోటిఫికేషన్ రావటం, ఈ రోజున ఇంత ఫలితం కట్ చేస్తే ఇంటికాడ వేరే ఒక రేంజ్ సార్. నీ యొక్క వ్యక్తిగత జీవితం కూడా కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే అది నీలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఒక ప్రేరణ కావచ్చు అనేది నా యొక్క కోరిక అనమాట. సార్ వ్యక్తిగత జీవితం అంటే నాకన్నా దారుణమైన పరిస్థితులు ఎవరికి ఉండవు. అంటే ఈ రోజున అంటే మీ దగ్గరకు వచ్చాను కాబట్టి బాగుండాలి, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది నేను వైట్ షర్ట్తో వచ్చాను కానండి. నా గత చరిత్ర చూస్తే నాకు పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా సరే కొత్త బట్టలు అనేవి ఏమి ఉండేవి కాదండి, పాత బట్టలే మార్చి వేసుకునేవాడిని అండి. అయితే నా జీవిత చరిత్ర చూస్తే నా చిన్నప్పుడు ఏంటంటే అండి మా నాన్నగారు మా నాన్నగారు ఫస్ట్ గవర్నమెంట్ బిఎస్ఎన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. అప్పుడు జాబ్ వచ్చిందండి. మా నాన్నగారికి గోతులు అప్పుడు వైర్ వేయాలంటే గొయ్యి తీయాలి కదండి, గొయ్యి తీయమనివ్వరంటే అప్పుడు 500 ఎంత ఉండేది అంటే. అయితే మా నాన్నగారు నేను ఇంత చదువుకున్నా అంటే అప్పుడు 10th చదివారు, అప్పుడు 10th చాలా ఎక్కువ అండి. నేను ఇంత చదివా, నేను ఇంత స్టాటస్ నాది, నేను ఆ తీయడం ఏంటని నేను ఈ జాబ్ చేయనని వదిలేసారండి. తర్వాత గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వచ్చిందంటే అది కూడా వదిలేసారండి. తర్వాత 2-3 ఆటో అని ఇలా 3 వెహికల్స్ వచ్చినాయండి. నాన్నగారు ఆ టైంలో ఉండి ఆ టైంలో ఏదో ఇంకో వస్తుందని అనుకున్నారో తెలియదు, బ్యాడ్ హ్యాబిట్స్ అని తెలియదు, సంథింగ్ అలా కోల్పోయారండి. తర్వాత మా ఉమ్మడి కుటుంబంలో ఇల్లు ఉండేదండి. ఇల్లు ఉండటంతో అది ఎక్కువ కుటుంబం వల్ల సరిపోకపోవడం వల్ల ప్రైవసీ లేకపోవడం వల్ల అనేక కారణాల వల్ల మేము అక్కడి నుంచి మా చిన్నతనంలో రెంటెడ్ బయటకు వచ్చాం సార్. అది నేను చిన్న వయసులో నుంచే చాలా ఇల్లు మారుతూ ఉండేవాడిని అండి. అలాగ మారుతా అప్పుడే నాకు ఏంటి మనకంటే సొంతంగా ఇది లేదు, ఏంటి జీవితం ఇలా ఉండేది అప్పుడే పడేవాడిని అండి ఆ చిన్నతనంలోనే. తర్వాత మాకు అప్పుడు 6 ఎకరాల పొలం చెరువు గట్టు పక్కన ఉండేది అనేవారండి. అది కూడా మా నాన్నగారు అంటే 5 అన్నదమ్ములు అండి, మా నాన్నగారు 2 బాపులు ఉండేవారు. అది మా నాన్నగారి చేతిలో పెడితే 6 ఎకరాలు కూడా ఆయన పొగడేహారని తెలిసింది. అంటే ఇది గతంలో ఆయన చేసిన పని ఇప్పుడంటే మాకు అండగా ఉన్నారు, గతంలో అలాగ ఉండగా నేను అప్పటి నుంచే నిరుత్సాహంతో ఉండేవాడిని అండి. తర్వాత మా అమ్మగారు
టెన్చల్ కాబట్టి జీడి పిక్కల ఫ్యాక్టరీలో 3 కిలోమీటర్లకు వెళ్ళేవారండి. ఆ జీడి పిక్కల ఫ్యాక్టరీలో ఆ జీడి ఒలిచేవారండి. ఆ జీడి ఒలుస్తూ ఉంటుంటే మా అమ్మగారికి కొన్ని రోజులు పర్లేదు కానీ ఈ బ్లడ్ ఇరిగిపోతా అనివారంటండి. ఎక్కువసేపు ఉంటే బ్లడ్ ఇరిగిపోయేదండి మా అమ్మగారికి. అలాగా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. మాకు అవన్నీ తెలియదు కాదు, చదువుకునేవాడిని, ఆటలు పాటలు క్రికెట్ ఇలాగ ఉండేవాడిని. ఇలా ఉంటే మా అమ్మగారికి జాయిగా పాదాలకి కొంచెం బ్లడ్ తక్కువయ్యి ఆరిగిపోయండి. తర్వాత కీళ్ళవాతం వచ్చి, తర్వాత ఇక్కడ నొప్పి వచ్చి, మొత్తం మీద హెల్త్ చాలా బాగా పాడైపోయింది. నాకు అలాగ అయిపోయిందంటే ఇంక జాబ్ కొట్టాలి, మా అమ్మగారు కష్టపడకూడదని నేను కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చానండి. ఇంక ఇలాగా నేను ప్రిపేర్ అవుతున్నాను. 2014 నుంచి మా అమ్మగారు మంచం మీద కొంచెం ఉన్నారు. నెలకి ఏ అప్పు చేసినా ఏదైనా 3000 మెడిసిన్ అయితే ఇచ్చేయాలండి మా అమ్మగారికి. ఏం చేసినా మెడిసిన్ ఇచ్చేయాలండి. ఫ్రెండ్ అడుగో, లేకపోతే పెయింట్ పని చేసో, లేకపోతే ట్యూషన్ చెప్పో, ఏదైనా 3000 మెడిసిన్ ఇచ్చేవాడి అండి. అలాగా మా అమ్మగారిని నేను ఎంత చేసినా సరే ఆపరేషన్ చేయాలన్నారు. ఇంచుమించు చాలా లక్షలు అవుద్ది అన్నారు. నేను ఒక కాల్ అయితే ఆపరేషన్ చేయించానండి. తర్వాత కాల్ చేసి ఇంకో డబ్బు కూడబెట్టిలోగా 2020 ఫిబ్రవరి 4న మా అమ్మగారిని నేను కోల్పోవాల్సి వచ్చింది. సో మా అమ్మగారు 2020 ఫిబ్రవరి 4లో ఎక్స్పైర్ అయ్యింది. నా బాధ ఏంటంటే మా అమ్మ అచీవ్ ఏంటంటే టీచర్ జాబ్ కొట్టాలి, మా వాడు ఎలా గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలని వారు. నాకు చిన్నప్పుడు కూడా సైకిల్ మా అమ్మగారే నేర్పారండి. ఆ ట్యూషన్కి వెళ్ళాలన్నా, లేకపోతే చదువుకోవాలన్నా చిన్న చిన్న ఫీజులు కూడా మా అమ్మగారే కట్టేవారు. మా అమ్మగారు తెచ్చిన డబ్బుల్లోనే ఆ బుధవారం సీట్లు అన్నీ ఉండేవండి. ఆ సీట్లు కట్టేసేవారు. మాకు అంత అలా ఉండేది కాదు. అప్పటి నుంచి నేను బయటకు వచ్చి చిన్న ఇప్పుడు చెప్పాను కదండి, ఆ పని ఈ పని చేసి ఈ రోజు దాకా వచ్చానండి. 2020లో నాకు విజయ్ అని ఐఆర్పీగా చేసేవాడండి. ఫైనాన్షియల్ గా నేను ఏమన్నా అడిగితే ఇచ్చేవాడండి. అంత బాగా హెల్ప్ చేసి నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, అంటే ఇంకా చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో మనోడు ఒకడు. మనోడు కూడా ఎంత కావాలన్నా ఇచ్చేవాడు, వడ్డీకి కావాలంటే ఇచ్చేవాడు, నేను మళ్ళీ ఇచ్చేసేవాడిని. అలా జరుగుతుండగా సర్లే మన జీవితం కోల్పోయిన తమ్ముడు ఉన్నాళ్ళే, అంటే ఫ్రెండ్ అయినా తమ్ముడు ఉన్నాళ్ళే అనుకునేవాడిని అండి. అలాంటి ఫ్రెండ్ కూడా 2020 మరి సెప్టెంబర్ నెలలో మనోడు కూడా కరోనాతో చనిపోయింది. ఒకేసారి మా అమ్మగారు బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కోల్పోయినాడు. నా జీవితం ఇంక జీరో సార్. నేను ఒకటే ఫిక్స్ అయినండి, ఎందుకోసం బతకాలి, అసలు ఈ బతుకు అర్థం ఉందా లేదా నేను అనుకున్నానండి. ఇంకా అప్పటి నుంచి ఫిక్స్ అయినండి. నేను అందరూ చూసి రాజమండ్రి రూమ్ తీసుకుంటే వేరేలాగా అనుకునేవారండి. కానీ అవన్నీ ఏం కాదండి, ఎందుకంటే నా మనసుకు నాకు తెలుసు. నేను ఒకటే ఫిక్స్ అయినా. నా స్నేహం ఏంటంటే ఒక చేతిలో బుక్, ఒక చేతిలో వాటర్ బాటిల్ అండి. ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా చదివి ఏం తింటున్నామో ఏంటో తెలియదండి. ఆ కుక్కర్ ఫుడ్ అండి, వేడి చేసేసేదండి. కడుపు నిండా 100 రూపాయలు బిర్యానీ కొనుక్కోలేని పరిస్థితి సార్. ఎందుకంటే 100 రూపాయలు బిర్యానీ పెడితే ఆ 100 రూపాయలు ఉంటే మాకు ఏదో విధంగా ఉపయోగపడతాయి అని ఆ విధంగా ఉండే రోజులండి. ఒక రోజు అయితే ఆ మజ్జిగన్నం తిని కూడా ఉండేవాళ్ళం, ఒక రోజు అయితే తినక ఉండేవాళ్ళం. ఆ ఊళ్ళో ఏదన్నా అన్న సందర్భాలు చేసినా అలా కూడా ఉండేవాళ్ళం. అటువంటి పరిస్థితులు అన్ని దాటుకొని వచ్చి ఫ్రెండ్స్ అడిగినా ఎవరిస్తారండి, మనం ఇలా చదువుతున్నామంటే వాళ్ళకి ఎవరికి నమ్మకం లేదు. అలాంటి పరిస్థితులు అన్ని దాటుకుంటూ నేను ఈ రోజున వ్యక్తిగతంగా అయితే అవన్నీ దాటుకుంటూ ఈ రోజునైతే ఇక్కడికి వచ్చాను సార్. వ్యక్తిగతంగా అయితే చాలా బాగుంది సార్ మీ జర్నీ. అంటే కష్టాలు నుంచి మీరు రాటుదేలి అవునండి ఏదైనా సరే విజయం సాధించాలని ఒక పట్టుదలతో మీరు చదివారు. మీ పట్టుదలకి, మీ యొక్క జర్నీకి మాది ఉపయోగపడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మనిషి జీవితం ఈరోజు ఒక జీవితం తీర్చిదిద్దబడిందంటే మీరు, మీ పిల్లలు, నెక్స్ట్ తరం, 2 కుటుంబాలు, అంటే 2 తరాలకి మీరు మంచి మార్గాన్ని నిర్మించారని మనం తెలుసుకోవచ్చు. ధర్మరాజు, సో నీ వ్యక్తిగత జీవితం చెప్పావు, నీ విద్యా జీవితం కావాలి నాకు. ఎడ్యుకేషన్ లైఫ్ ఎలాగా జరిగింది ఏంటి అసలు? సార్ వ్యక్తిగత జీవితం ఎంత బాధ ఉందో ఎడ్యుకేషన్ జీవితం అంత సంతోషం ఉంది, అంత బాధ ఉంది సార్. ఎడ్యుకేషన్ జీవితంకి వస్తే నాకు ఫస్ట్ నుంచి కూడా చదువు అంటే ఇష్టం సార్. చదువు ఎంతలాగా ఇష్టం అంటే నేను 6th to 9th బాగా చదివాను అండి ఊళ్ళో. నాకు యూనిట్ టెస్ట్లోనే మ్యాథ్స్ 25కి 25, ఇంగ్లీష్ 25కి 24 వచ్చేవండి. ఊళ్ళో ఉన్న ఒక ట్యూషన్కి వెళ్దాం, మెరిట్ స్టూడెంట్ అండి. 10th లో నాకు కొంచెం 2-3 బ్యాడ్, అంటే కొంచెం ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా బయట ఫ్రెండ్స్ పరిచయం అవడంతో నాకు తక్కువ మార్కులే వచ్చినాయి సార్. 10th 600కి 364 అలాగే వచ్చినాయి సార్. 60% వచ్చింది. ఆ తర్వాత నా ట్రాక్ కొంచెం మారుతుంది. ఏంటి ఇలాగ వెళ్తుంది, బాగా చదివేవాడు కదా ఇలా వెళ్ళిపోతుంది ఏంటి అనిపించింది. నేను అంటే ఎక్కువగా డ్రైవర్ అని ఫ్రెండ్, లేకపోతే ఇంకా ఏదో కూలి పని అని, పెయింట్ అని, లేకపోతే కాకుండా ఇలా వెళ్ళిపోతానని భయం వేసింది. నా జీవితం ఇలాగ అయిపోద్దా అనుకుని అప్పుడు ఫిక్స్ అయినండి ఇలా కొట్టాలని. ఆ తర్వాత మా గ్రామంలో అండి ఒక అతను ఇలా కోనసీమ నుంచి మా ఏరియాలోకి రెంటెడ్కి వచ్చారు. ఆయన పేరు శ్రీనివాస్ గారు అండి. తాతయ్య గారు రిటైర్మెంట్ రైల్వే ఎంప్లాయ్ అండి. ఆయన ఏం చేశారంటే చక్కగా ఒక ఇల్లు కట్టుకొని
బయట ఒక న్యూస్ పేపర్ వేసాడండి. ఆ కుర్చీ పెట్టి ఎవరైనా కుర్రోళ్ళు వస్తారు చదువుకుంటారంటే మ్యాథ్స్ ఇట్టుకోడు సార్ అతను. అయితే అతను అక్కడ ఏం చేసాడంటే 2 న్యూస్ పేపర్లు, ఇంగ్లీషు తెలుగు పేపర్లు అదే 2 ఎట్టుకోడండి. నేను వచ్చి చదువుకుని ఉండేవాడిని సార్. 2 చదువుకుంటే ఆయన తాతయ్య గారు 2-3 క్వశ్చన్లు అడుగుతుంటే నాకు కొన్ని చెప్పేవాడిని, కొన్ని చెప్పలేకపోవాలి. అలాగా ఆయనతో అసలు ఎడ్యుకేషన్ కాంపిటీషన్ అనేవి ఆయన ద్వారా అలాగ వచ్చాయి సార్. తర్వాత మా గ్రామంలోనే 3 వ్యక్తులు 2 గ్రామాల్లో 3 వ్యక్తులు జంబూపట్నం గ్రామం, కోరుకొండ మండలం. 3 వ్యక్తులు టీచర్ జాబ్ కొట్టడంతో నాకు అదొక ఇన్స్పిరేషన్ అయింది. ఇన్స్పిరేషన్ ఆ విధంగా వచ్చింది. కాకపోతే 10th తర్వాత కొన్ని ఇలా జరగడంలో ఇంటర్లో ఇంకా ఇలా కాదనుకొని ఇంటర్లో జాయిన్ అయ్యానండి. నేను ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాను. ఇంకా ఆర్ట్స్ గ్రూప్ నుంచి ఇంకా నేను వెనక చూడలేదు. దాశరథి గారు అని రావులపాలెం చెప్పేవారండి. ఆయన గైడెన్స్, ఆయన క్లాసులు బాగా వినటంతో ఇంకా ఫస్ట్ రావాలని ఫిక్స్ అయ్యానండి. ఆ టైంలో నాకు 1748 సార్, 76.8% వచ్చిందండి. నేను మా గ్రూప్ లో నేనే ఫస్ట్, ఇంచుమించు కాలేజ్ పరంగా నేనే, అంటే నా గ్రూప్ పరంగా నేనే ఫస్ట్. తర్వాత నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు క్రికెట్ అంటే బాగా పిచ్చండి. ఇంకా నేను 9th 10th లో ఉన్నప్పుడు కూడా బాగా ఆడివ్వండి అండి, గ్రిక్కులకి వెళ్ళేవాడిని అండి. ఇంటర్లో కూడా నన్ను గ్రిక్ కెప్టెన్ కూడా చేసేవారండి. ఆటలు ఉండేయండి. తర్వాత రన్నింగ్ అండి, రన్నింగ్ లో కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ కాదు కానీ సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. అలాగా ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీ అండి 2007-10 అండి. నేను చెప్పాలంటే అండి అక్కడ 3 సంవత్సరాలు చాలా బాగా చదివానండి. అన్ని సెమిస్టర్ల నేనే ఫస్ట్ అండి. అక్కడ కాలేజీ ఫస్ట్ నేనేనండి. నా సబ్జెక్ట్ ఈహెచ్పి ఫస్ట్ నేనేనండి. 5 సెమ్లలో ఒక 3-2 నేనే ఫస్ట్ అండి. అది అలా జరుగుతూ ఉండగా అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ పెట్టేవారండి. ఎలా పెట్టేవారు అంటే అండి, మిమిక్రీ పెట్టేవారు సార్, తర్వాత ఎస్ఏ రైటింగ్ పెట్టేవారు సార్, తర్వాత ఎలక్ట్యూషన్ పెట్టేవారు సార్. మిమిక్రీలో నేనే ఫస్ట్ అండి. ఎలక్ట్యూషన్ లో అంటే ఆకుండా ఏదో టాపిక్ మీద మాట్లాడాలి, అందులో నేనే ఫస్ట్ అండి. మోనో యాక్టింగ్ అండి, సింగిల్ యాక్టింగ్ చేయాలి పెర్ఫార్మెన్స్, అందులో నేనే ఫస్ట్ అండి. డాన్స్లు అండి నేనే ఫస్ట్ అండి. క్రికెట్ అండి, అంటే క్రికెట్ కెప్టెన్ కూడా నేనండి. ఎలా ఉండేది అంటే అండి, ఒక కాంపిటీషన్ పెడితే నేను వెళితే వచ్చిన పార్టిసిపేట్స్ ఈడు ఫస్ట్ ప్రైజ్ ధర్మాకి, సో నాకు రాదని ఫిక్స్ అయిపోయి సెకండ్ ప్రైజ్ వెళ్ళివారు. కాన్ఫిడెంట్ కాదు, నా దగ్గర సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. అలా ఫస్ట్ ప్రైజే కొట్టివ్వండి అండి అన్ని. అలాగా ఎక్కడికి ఎలా ఉండేది అంటే, నేను క్లాస్ నుంచి బయటకు వస్తే మా జూనియర్స్ నోట్స్ అండి, సింగిల్ నోట్స్, అప్పుడు ఆటోగ్రాఫ్లు హీరోలాగా సెలబ్రిటీ అయిపోయారు అప్పుడే. అప్పుడు అంత పేరు వచ్చేస్తుంటే ఆ టైంలో 2010లో అండి హీరోయిన్ రమ్యకృష్ణ ఆయన గారండి, కృష్ణవంశీ గారు, ఖడ్గం, రాఖీ, మురారి డైరెక్టర్ ఎవరో రిలేషన్ వల్ల గెస్ట్ గా కాకేసారండి. గెస్ట్ గా కాకేస్తే మొత్తం చాలా మంది ఆడిటోరియం ఉన్నారండి. ఆ సెమినార్ హాల్లో నన్ను పరిచయం చేశారండి. బొకే ఇచ్చి, ఫ్రూట్స్ ఇచ్చి నన్ను పరిచయం చేసి, ధర్మ మల్టీ టాలెంటెడ్, అంటే బాగా చదువుతాడు అండ్ బాగా యాక్ట్ చేస్తాడు, కుర్రాడిని తీసుకోండి మీరు ఏదో చేయండి అంటే. హీరోని కాదండి, కామెడీ అవ్వచ్చు, వెనకాల మూటలు మోసేది అవ్వచ్చు, ఏదైనా కుర్రాడికి ఇవ్వండి. సో మన కృష్ణవంశీ గారు నాతో అన్న మాట ఏంటంటే, బాబు దగ్గరికి కాకేసి, బాబు నువ్వు ఇప్పుడు ఎడ్యుకేషన్ పనిలో ఉన్నావు, నువ్వు ఇండస్ట్రీ వేరు, ఎడ్యుకేషన్ వేరు, నువ్వు ఎంత దాకా చదువుతావో చదువు, నువ్వు పీజీ దాకా చదువుతావో ఎక్కడ దాకా చదువు, ఆ చదువు అయిపోయాక ఇండస్ట్రీకి రా. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చినాడు సక్సెస్ అయినోడు ఉన్నాడు, ఫెయిల్ అయినోడు ఉన్నాడు. సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే ఇబ్బంది. అదే నువ్వు ఎడ్యుకేషన్ లో సక్సెస్ అయ్యావనుకో దీని గొడవ లేదు అన్నాడు. సో ఆయన అన్న అంటే 2 పడవల మీద అడిగేద్దాను సార్. నేను ఏం చేశానంటే ఎడ్యుకేషన్ నేను నమ్ముకున్నాను, ఎడ్యుకేషన్ దాకా వచ్చాను. అంటే ఈ డిఎస్సి ముందర నిజంగా ఆల్మోస్ట్ లైఫ్ కోల్పోయినంత అయ్యింది. కానీ ఈ రోజున ఇక్కడ కూర్చోవడం, కొంతమంది నా ఫ్రెండ్స్ చిన్న 2-3 ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు, కాల్ రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నేను సమాధానం చెప్పేవాడిని కాదు, మాట సమాధానం కాదు, ఒక సక్సెస్ సమాధానం అని ఎలాగుండి బీఈడి కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది సార్. అంటే నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్స్ సార్. నేను కేవలం ఒక బీఈడి చేసిన స్టూడెంట్ కి శిక్షణ ఇచ్చాను అనుకున్నాను. అవును సార్. కళాకారుడికి, మంచి ప్లేయర్ కి, మంచి కళాకారుడికి కూడా నేను శిక్షణ ఇచ్చాను అనేటువంటి విషయం తెలిసి చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. బేసికల్ గా కళ అంటే నాకు కూడా ఇష్టమే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కళాకారుడు టీచర్ అయితే క్లాస్ రూమ్ ఒక రేంజ్ లో ఉంటుంది, పిల్లలందరూ మీ చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే అది ఆ కళకు ఉన్నటువంటి లక్షణం అది. చూసారు కదా, ధర్మరాజు గారికి సంబంధించి ఎడ్యుకేషన్ లైఫ్, అలాగే అతని వ్యక్తిగత జీవితం, అలాగే డిఎస్సి పరంగా ఉన్నటువంటి ఆయన జీవితం, అంటే 3 కోణాల్లో కూడా ఎక్కడా కూడా రాజీ లేకుండా పోరాడాడు. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ సమస్యల్ని తన విజయానికి అనుగుణంగా మార్చుకున్నాడు తప్ప ఏ రోజు కృంగిపోయి కృషించిపోయి నా జీవితం ఇంతే అని విధంగా ఆయన ఎప్పుడు బాధపడలేదు. పడ్డప్పుడల్లా లేచి నిలబడ్డాడు.
ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మళ్ళీ లేచి నిలబడ్డాడు. ఇలా లేచి నిలబడ్డాడు కాబట్టి ఈరోజు మనందరికీ ఆదర్శంగా కనపడుతున్నాడు, ఆదర్శమూర్తి అయ్యాడు. సో భవిష్యత్తులో కూడా మంచి ఉపాధ్యాయుడిగా, మంచి కళాకారుడిగా కూడా మంచి కీర్తిని పొందాలని ఒక గురువుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.